గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీ జీవితంలో ఏమైనా మారిందా? ఏం మారింది? ఏం మారింది? మనసు మారిందా? మీ తలంపులు మారారే? కొంతమందికి మారేదంతా ఉట్టి బట్టలంట. బట్టల సైజు మారుతుంది, బట్టలు ఇంకా ఫిట్ అవ్వరు. ముందున్న బట్టలు ఇప్పుడు చాలట్లేదంటారు, పొట్ట పెద్దదైందంటారు, లేకపోతే ప్యాంటు చిన్నదైందంటారు. చూసి కొంతమంది జీవితంలో చూస్తే, వారి కబోర్డ్లో చూస్తే అన్ని సైజు బట్టలు ఉంటాయి. ఎప్పుడు ఏది మారుతారో తెలియదు. బట్ దెన్ మన సైజ్ ఏంటో కానీ మన మనసు చూడాలండి. మన జీవితంలో వి లాంగ్ ఫర్ మెనీ థింగ్స్. చాలా ఇష్టపూర్వకంగా, ఇష్టంతో కొనుక్కుంటాం, ఇష్టంతో ఆశపడతాం. కానీ కొన్ని వ్యర్థంగా పడి ఉంటాయి, వ్యర్థంగా పెట్టుకుని ఉంటాం. దాన్ని బట్టి ప్రయోజనం లేదు. దేవుడు వాటిని చూసినప్పుడు అండి, దేవుని పిలుపు మన జీవితంలో నెరవేరాలి, దేవుని తలంపులు మన జీవితంలో నెరవేరాలి. నిన్నటి ఉన్న రీతిగా ఈరోజు ఉంటే చాలదు. మన జీవితంలో మన మనస్తత్వం మారాలి, మనం ఆలోచించే విధానం మారాలి. మైండ్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ అండ్ వి రియలీ నీడ్ టు లుక్ హౌ అవర్ మైండ్ ఇస్. మన మనసు ఎలా ఉందో చూడాలి. ఈరోజు ఎంతోమంది దేవా నన్ను హెచ్చించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను వర్ధిలింపజేయి, దేవా నా జీవితంలో నీ చిత్తం జరిగించి అంటూ ఉంటాం. కానీ మన స్వభావాలు మార్చుకోవడానికి ఇష్టపడతలే, మన భయాలను విడిచిపెడతానికి ఇష్టపడతలే. మనలో సిలువ వేయబడుతున్నాయి కానీ పునరుద్ధానం లేదు. ఈరోజు చాలామంది దేవా నన్ను పునరుద్ధానము దయచే అంటాం, కానీ సిలువ వేయబడాలనేది దేవుని నాకు తెలియజేయబడుతుంది. సత్యం ఏంటంటే, సిద్ధపాటు లేనిది దేవుని కార్యాలు ఏ రీతిగా మన జీవితంలో జరగవు. ఈరోజు దేవుడు మనల్ని సుఖంలో ఉంచుతాడని ఆశపడుతున్నాం. సుఖం కాదండి దేవుడు కోరేది. సుఖాన్ని కాదు దేవుడు మనకి ఇచ్చేది. సుఖం కాదు మనకి వాగ్దానం చేసేది. శ్రమలు తప్పవు. ఈ లోకంలో ఉన్నంతవరకు శ్రమలు నిశ్చయంగా ఉంటుంది. కానీ శ్రమలు సహించువాడు ధన్యుడు. శ్రమలు సహించాలంట, శ్రమలు ఓర్చుకోవాలంట, భరించాలంట, శ్రమల జీవితాన్ని కోరాలంట. బీ విల్లింగ్, బీ రెడీ టు స్టే ఇన్ పర్సిక్యూషన్. బికాస్ దేవుడు ఎప్పుడన్నా ఒక వ్యక్తిని హెచ్చించాలంటే శ్రమల్లోకి తీసుకెళ్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడైనా వర్ధిలింపజేయాలంటే శ్రమలు అనుమతిస్తాడు. ఒక వ్యక్తిని హెచ్చించాలన్నప్పుడు శ్రమ పరుస్తాడు. శ్రమ, టెస్టింగ్, శ్రమల గురించి, టెస్టింగ్ గురించి, సఫరింగ్ గురించి గత కొన్ని వారాలకు వింటూ వచ్చాము. బట్ దెన్ ఆర్ వి ఏబుల్ టు హ్యాండిల్ ద సఫరింగ్? ఎందుకంటే ప్రెషర్స్ ఆఫ్ లైఫ్ ఇస్ ఆల్వేస్ స్కేరీ. జీవితంలో ఈ ఒత్తిళ్ళు, ఈ శ్రమలు చూసినప్పుడు అయ్యో ఇది నేను భరించలేను అంటాం. ఎవరైనా ఒక మనిషి గొప్ప వ్యక్తిగా మారాలంటే, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే he will put him into pressure, suffering. Maybe you are exhausted here. ఈరోజు అలసిపోయిన పరిస్థితులు ఉన్నారేమో. ఈరోజు మేబీ యు ఆర్ ఎగ్జాస్టెడ్ సేయింగ్ ఐ కాంట్ హ్యాండిల్ దిస్ లైఫ్. మేబీ ఉద్యోగం వదిలేద్దాం అనుకుంటున్నా, ఈ పని వదిలేద్దాం అనుకుంటున్నా, ఈ కార్యం వదిలేద్దాం అనుకుంటున్నా, ఇక నేను చేయలేను అనుకుంటున్నా. But then God is speaking, hold on, it is Him molding